ఒకసారి ఈ ట్రెండింగ్ కళ్యాణి సాంగ్ 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా మీ యొక్క పిక్స్ తోని ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియోతో చూడండి. నల్ల కళ్ళలున్న చిల్ల కలరాన్ని చిరునవ్వే చూస్తుంటే కల్పాన్ని నల్ల కురులు చూసి కళ్యాణి నీ కనుల మాయ. డెమో వీడియోతో చూసారు కదా. సో ఎడిటింగ్ కోసం మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకున్న సమయంలో మీకు ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ప్రాబ్లం అయితే వస్తే సో ఆ ప్రాబ్లం మీద మన ఛానల్లో షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో అయితే పెట్టాను. మీరు ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేశాక ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్లో XML ఫైల్ కూడా ఇస్తాను. సో ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాప్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకు సాంగ్ అనేది కళ్యాణి అని సాంగ్ అయితే ఉంటుంది. సో సాంగ్ మనకు మలయాళంలో అయితే ఉంటుంది అండ్ తెలుగులో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలుగు అండ్ మలయాళం సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో నేను అదే సాంగ్ తీసుకొని ఇక్కడ 3Dలో చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే బాగా అయితే ఉంటుంది. మీరు ఎలా మీ యొక్క పిక్స్ చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్ పైన టైప్ చేసుకొని కెమెరా మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగా పిక్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ మీకు లిరిక్స్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మనకు 3Dలో బాగా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫ్లవర్ PNG అండ్ పర్సన్, సో ఇక్కడ లిరిక్స్, సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది. నేను కెమెరాకి మంచి అడ్జస్ట్మెంట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసి బాగా అయితే ఎడిటింగ్ చేశాను. సో సింపుల్గా మీరు ఒక 4 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే 4 పిక్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ 4 పిక్స్ కూడా మీరు ఫోటో రూమ్ లేదా పిక్చర్ అనేది యూజ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో 3Dలో మంచి లుక్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ అయితే రండి. సో వచ్చాక ఇక్కడ మనకు పిక్ కనబడుతుంది కదా. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి ఇక్కడ స్టార్టింగ్ టైప్ చేసుకుంటే మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. సో రిమూవ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఈ విధంగా కనబడుతున్నాయి పిక్స్ అనేది. ఇక్కడ మనం ఒక పిక్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేశాక చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిక్ మీద సెలెక్ట్ చేసి కొంచెం చిన్నగా పెట్టుకుందాం. సో మనకు హెడ్ కూడా కరెక్ట్ కనబడాలి కాబట్టి ఇలా పెట్టుకుందాం. సో చూసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఫ్లవర్ PNG ఉంటుంది అండ్ మిడిల్లో పర్సన్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు టెక్స్ట్ కూడా ఉంటుంది. సో సాంగ్ యొక్క లిరిక్ టెక్స్ట్ కూడా ఉంటుంది. సో మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనం పిక్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ మళ్ళీ స్టార్ ఐకన్. సో ఇక్కడ ఇంకో పిక్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ మనం ఏ పిక్ అనేది యాడ్ చేద్దాం అంటే ఇక్కడ ఈ పిక్ యాడ్ చేద్దాం. సో ప్లస్ ఐకన్. సో చూసుకోండి ఇప్పుడు ఇలా ఉంది కదా. దీన్ని కొంచెం ఫ్లవర్ దగ్గరలో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఇలా సో ఇంతే సింపుల్గా మీరు పిక్స్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా బాగా ఎడిటింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ కూడా మనం ఇంకో పిక్ అనేది పెడదాం. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ మళ్ళీ స్టార్ ఐకన్. ఇక్కడ మనం ఇంకో పిక్ అనేది పెడదాం అన్న కదా ఈ పిక్ పెడదాం. సో ఇక్కడ కొంచెం మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇలా సో చూసుకోండి కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మంచిగా ఎడిటింగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఇంకో పిక్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనం మళ్ళీ పిక్ మీద సెలెక్ట్ చేసి కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకొని ఇక్కడ ఈ పిక్ అనేది పెడదాం. సో పెట్టాక చూసుకోవచ్చు ఇలా కనపడుతుంది కదా. సో మీరు పిక్ పెద్దగా అయితే కొంచెం చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో ఇంతే ఈ విధంగా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాబ్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.